శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో భాగంగా శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 3వ తేదీ 1వ నెల 2025 సంవత్సరం శుక్రవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం చవితి తిథి రాత్రి 12:53 వరకు, తదుపరి పంచమి. ధనిష్ఠా నక్షత్రం రాత్రి 12 వరకు, తదుపరి శతభిష నక్షత్రం. వజ్రయోగం మధ్యాహ్నం 2:40 వరకు, తదుపరి సిద్ధియోగం. వణిజకరణం మధ్యాహ్నం 1:36 వరకు, తదుపరి విష్ఠీకరణం. ఈనాడు వర్జ్యం లేదు. దుర్ముహూర్తం ఉదయం 8:55 నుండి 9:39 వరకు, తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:39 నుండి 1:24 వరకు. అమృత ఘడియలు మధ్యాహ్నం 1:55 నుండి 3:28 వరకు. నేటి రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు, యమగండం మధ్యాహ్నం 3 నుండి 4:30 వరకు. నేటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేదిగినటువంటి దేవతోపాసన గురించి చూచినట్లయితే ఈనాడు ధనిష్ఠా నక్షత్రం. ధనిష్ఠాచ స్రవిష్ఠాచ వసర్వాసవయేవచ అని ధనిష్ఠా నక్షత్రం నామం గురించి నిఘంటువులో చెప్పబడుతుంది. అష్టవసువులు అధిష్టానంగా ఉన్నటువంటి నక్షత్రం. ఈనాడు ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు శక్తి ఆరాధన ఈనాడు చేయటం, సుబ్రహ్మణ్యారాధన చేయటం వల్ల కూడా విశేషమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. అందులో పుష్యమాసంలో వచ్చినటువంటి శుక్రవారానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. పుష్యమాసంలో మాసాధిష్టాన దేవత లక్ష్మి గనక, లక్ష్మీ ప్రధానమైనటువంటి ఆ వారం శుక్రవారం గనక ఈనాడు లక్ష్మీ ఆరాధన చేయటం చాలా విశేషం. అందులో పుష్యమాసంలో వచ్చినటువంటి ఈ శుక్రవారం నాడు సరస్వతి ఆరాధన చేయటం కూడా చాలా విశేషం. చాలామంది సరస్వతి ఆరాధన విషయంలో అనుకుంటారు కేవలం విద్యార్థులు, విద్యని ఆశించేటటువంటి వాళ్ళు మాత్రమే సరస్వతి ఆరాధన చేయాలనుకుంటారు. కానీ సమస్త విధాలైనటువంటి జ్ఞాన సముపార్జన చేయాలి అనే భావన ఉన్నవాళ్ళు సరస్వతి ఆరాధన చేయాలి. అట్లాగే శుభ్రమైనటువంటి వాక్కు, స్వచ్ఛమైనటువంటి వాక్కు, వాక్ సంపద, వాక్ పటుత్వాన్ని కోరుకునేటటువంటి వాళ్ళు కూడా సరస్వతి ఆరాధన చేయాలి. దీంతోపాటు మానసిక సంబంధమైనటువంటి ఇబ్బందులు, బుద్ధి సంబంధమైనటువంటి దోషాలు తొలగిపోవడానికి కూడా సరస్వతి ఆరాధన చేయాలి. అట్లాగే స్థిరమైనటువంటి సౌభాగ్యం పొందాలి అంటే సరస్వతి యొక్క కరుణ ఉండాలి. సహజంగా మనకి సౌభాగ్యము, సంపద అనగానే లక్ష్మీదేవి గుర్తొస్తుంది. అలా కాకుండా స్థిర సంపదని, స్థిర ఐశ్వర్యాన్ని ఇచ్చేటటువంటి జగదంబ సరస్వతీ మాత. అటువంటి వీణాపాణి విరించి రాణి వాణి యొక్క కృప అందరికీ పరిపూర్ణంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరంగా ఉంటుందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం సర్వవిధాలా అనుకూలిస్తుందో, అంతేకాక ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే ఎవరికి సర్వకార్యాలు నిర్విఘ్నంగా పరిపూర్ణమవుతాయో, వీటితో పాటు ఏ సంఖ్య ఏ రాశి వారికి అదృష్ట సంఖ్యగా పరిణమించబోతోందో నేటికి మాత్రం ఆ విశేషాలని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు శుద్ధ చతుర్థి, శుక్రవారం, నక్షత్రం ధనిష్ఠ. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో గురుడు వక్రీకరించి ఉన్నాడు, కర్కాటకంలో కుజుడు కూడా వక్రీకరించి ఉన్నాడు, కన్యలో కేతు ఉన్నాడు, వృశ్చికంలో బుధుడున్నాడు, ధనుస్సులో రవి ఉన్నాడు, మకరంలో చంద్రుడుంటే కుంభంలో శుక్ర శనుడున్నారు, మీనంలో రాహు ఉన్నాడు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చాలా ధైర్యంగా ఉంటారు. అన్ని కార్యక్రమాలని సక్రమంగా పూర్తి చేసుకోగలుగుతారు. కుటుంబంలో అందరూ సహకరించేటటువంటి కారణంగా ఎనలేని ఆనందాన్ని పొందగలుగుతారు. పెట్టుబడిని పెట్టేటటువంటి ధైర్యం మాత్రం ఉండకపోయినా ఆ రంగంలో నైపుణ్యం, అనుభవం కలిగినటువంటి వారిని సంప్రదిస్తూ
కొంత మాత్రమే పెట్టుబడిని పెట్టేటటువంటి సాహసాన్ని చేస్తారు. నిరుద్యోగులకి ఉద్యోగ లాభం ఉండే అవకాశం ఉంది. విద్యార్థులు గట్టిగా కానీ ప్రయత్నించినట్లయితే, శ్రమించినట్లయితే తప్పక ఉత్తమ ఫలితాలని సాధించగలుగుతారు. వృత్తి ఉద్యోగపరమైనటువంటి ఆదాయాలు విశేషంగా ఉండే అవకాశం ఉంది. ఏ విధంగానూ చింతించాల్సిన అవసరం ఈ రాశి వారికి ఈ రోజున ఉండదు, లేదు. శుక్రవారం సందర్భంగా మేషరాశి వారు మహాలక్ష్మీదేవిని గంధజలంతో అభిషేకించినట్టయితే వ్యాపారంలో అభివృద్ధి తప్పక సాధింపబడుతుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ కూడా అధైర్యం మానసికంగా ఉంటుంది. జంకుతో ఉంటారు ఏ పనైనా చేయడానికి. కుటుంబ వ్యవహారాల్లో, కుటుంబ వ్యక్తుల్లో కొద్ది మార్పులు కనిపిస్తూ ఉండే కారణంగా ఏ నిర్ణయాన్ని ఎలా తీసుకోవాలో తెలియనటువంటి అయోమయ పరిస్థితిలో ఉండొచ్చు. పై అధికారులతో అనుకూలిస్తూ మాట్లాడతారు. తోటి క్రింద ఉండేటటువంటి అధికారులతో విరోధం రాకుండా ఉండేలా ప్రవర్తిస్తూ ఉంటారు. బాధ్యతలు చాలా పెరుగుతాయి ఉద్యోగంలో. అయితే వేతన లాభం మాత్రం, వేతన ఆధిక్యం మాత్రం ఉండదు. దానికి అసంతృప్తి పడే విధానం కూడా వీరిలో ఉండకపోవచ్చు. ముఖ్యంగా నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారు తప్ప ఉద్యోగ లాభం ఉండే అవకాశం ఉండదు. వివాహాది శుభకార్యాలకి ప్రయత్నాలు మాత్రమే సాగుతాయి. ధైర్యంగా ఈ నిర్ణయాన్ని ఈ రోజుకి ఈ రాశివారు తీసుకోలేకపోతారు. వృత్తి ఉద్యోగపరమైనటువంటి ఆదాయాలు అనుకూలంగా ఉంటాయి, బాగుంటాయి కూడా. శుక్రవారం సందర్భంగా వృషభ రాశి వారు ధనలక్ష్మీదేవిని గోక్షీరంతో అభిషేకించినట్టయితే ఆకస్మిక ధనప్రాప్తి ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే శారీరకంగా కుటుంబం మొత్తానికి అనారోగ్యం ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా అందరికీ కూడా జలుబులు, దగ్గు, రొంప మొదలైనటువంటి శ్వాసకోశానికి సంబంధించిన వ్యాధులే ఉంటాయి. ఇంతకు ముందు నుండి అనారోగ్యం ఉన్నటువంటి ఈ రాశివారు తప్పక సకుటుంబంగా మధ్యమ వైద్య పరీక్షలు చేయించుకోవడం శ్రేయస్కరం. దూర ప్రాంతాలకి వినోద విహార విధానాల మీద వెళ్ళినటువంటి వీరు మెల్లగా మళ్ళీ తమ స్వస్థలానికి వచ్చేందుకు తగినటువంటి ప్రయత్నాల్ని చేస్తూ ఉంటారు. వాహనాన్ని నడిపేటటువంటి సందర్భంలో విపరీతమైనటువంటి జాగ్రత్తని పాటించడం మంచిది. వీలైనంత వరకు ఇతరుల చేత వాహనాన్ని నడిపించడం చాలా చాలా శ్రేయస్కరం. అన్నిటికీ మించి సకాల నిద్ర భోజనాలు చేయడం ఎంతైనా అవసరం ఈ రాశి వారికి ఈ రోజున. శుక్రవారం సందర్భంగా మిథున రాశి వారి వరలక్ష్మీదేవిని పంచపుష్ప జలంతో అభిషేకించినట్టయితే శుభవార్తని తప్పక వినగలుగుతారు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే ప్రతిదీ కూడా అడ్డంకి దాదాపు తల మీద దాకా వచ్చి అంతలో అకస్మాత్తుగా తొలగిపోతూ ఉంటుంది. దాంతో చెప్పలేనంతటి నిరుత్సాహానికి గురైనటువంటి ఈ రాశివారు మళ్ళీ క్షణంలో తేరుకోగలుగుతారు. ముఖ్యంగా నిరుద్యోగుల కోసమని విపరీతమైనటువంటి ప్రయత్నాన్ని చేస్తారు. ఉద్యోగ లాభం ఉంటుంది. అయితే అనుకున్నటువంటి ఉద్యోగం, సంతృప్తికరంగా ఉండేటటువంటి వేతనం లేని కారణంగా చేరలేకపోతారు. అలాగే వివాహాది శుభకార్యాల కోసం చేసేటువంటి ప్రయత్నం అనుకూలిస్తూ ఉంటుంది. కానీ చిట్ట చివరి సమయంలో దాని గురించిన సంశయం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. శుక్రవారం సందర్భంగా కర్కాటక రాశి వారు సౌభాగ్యలక్ష్మీదేవిని ఫలరసంతో అభిషేకించినట్టయితే విదేశీయాన సౌకర్యంతో పాటు ఆర్థిక లాభం కూడా కలగచ్చు. నిరుతిథి ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ ధైర్యంగా ఉంటారు. అంతలోనే నిరుత్సాహానికి, పిరికితనానికి గురవుతారు.
ఆర్థికమైనటువంటి అడ్వాన్సులు అందరికీ ఇచ్చేస్తారు కొత్తమైనటువంటి ఆస్తులు కొనేందుకు. కానీ సకాలంలో అప్పు దొరకనందువల్ల, సకాలంలో ప్రైవేటు బ్యాంకుల వారు కానీ ప్రభుత్వ బ్యాంకుల వారు కానీ ఏది ఇయ్యకపోయినటువంటి కారణంగాను, అంతకుముందు చేసిన అప్పులకి సంబంధించిన నోటీసులు వచ్చేటటువంటి కారణంగాను ఉపసంహరించుకుంటారు అడ్వాన్స్ని. ముఖ్యంగా సంతానానికి సంబంధించినటువంటి వివాహ ప్రయత్నాల్ని ముమ్మరంగా చేస్తూ ఉంటారు. కానీ ఏది ఈ రోజుకి సంపూర్ణమయ్యే అవకాశం ఉండకపోవచ్చు, దేనికి ఉండకపోవచ్చు. శుక్రవారం సందర్భంగా సింహరాశి వారు వైభవలక్ష్మీదేవిని కుంకుమ జలంతో అభిషేకించినట్టయితే ఉద్యోగ ప్రాప్తి అవుతుంది. పశ్చిమ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పెట్టుబడుల్ని పెట్టాలనేటటువంటి దిశగా ఆలోచన చేస్తారు. కొత్తదైనటువంటి భూమిని కానీ స్థలాన్ని కానీ అలాగే ఇంటిని కానీ తీసుకోవాలనే ఆలోచనకి వస్తారు. పొలానికి సంబంధించినటువంటి కొనుగోలు చేయాలని ప్రయత్నించినప్పటికీ కూడా సరైనటువంటి పత్రాలు దొరకనటువంటి కారణంగా చేయలేకపోవచ్చు. ఇంట్లో సంతానానికి సంబంధించిన ఏదో ఒక శుభకార్యం ప్రాప్తించేటువంటి అవకాశం ఉంది. ఆర్థికమైనటువంటి ఖర్చు అనుకూలంగా సత్వ్యయం అంటారే, మంచి పని కోసం చేసేటువంటి ఖర్చు కావచ్చు. తాము చేసేటటువంటి వృత్తిలో మంచి పేరుని, కీర్తిని, ప్రతిష్టని సంపాదించగలుగుతారు. ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఈ రోజుని ఈ రాశివారు గడపగలుగుతారు. శుక్రవారం సందర్భంగా కన్యారాశి వారు గజలక్ష్మీదేవిని పసుపు జలాలతో అభిషేకించినట్టయితే ఉద్యోగంలో భద్రత సిద్ధిస్తుంది. వాయువ్య ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎటు నిర్ణయించుకోలేనటువంటి అగమ్య గోచర స్థితిలో ఉంటారు. ప్రతి విషయంలోనూ ప్రయత్నాన్ని చేస్తారు కానీ ఏదీ సంపూర్ణంగా ముగిసే అవకాశం ఉండకపోవచ్చు. న్యాయస్థానంలో అపరిష్కృతంగా అలా ఉండిపోయినటువంటి ఆ తీర్పు కోసం మళ్ళీ ప్రయత్నాల్ని ప్రారంభిస్తారు. కొంత ఖర్చు న్యాయవాదులకి అలాగే కోర్టు సంబంధించినటువంటి వ్యవహారాలకి అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా తల్లిదండ్రుల్లో ఒకరికి అనారోగ్య అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం అత్యవసరం. పై అధికారులతో తప్పనిసరిగా నిదానమైనటువంటి ఆలోచన చేస్తారు. కానీ వారితో విరోధ బుద్ధి మాత్రం తప్పక ఉండి తీరుతుంది. గృహానికి సంబంధించినటువంటి మరమ్మతులు చేపట్టాలని ఆలోచిస్తారు కానీ అంత ధైర్యాన్ని ఈ రోజుకి చేయలేకపోతారు. శుక్రవారం సందర్భంగా తులారాశి వారు సంతాన లక్ష్మీదేవిని శుద్ధ జలాలతో అభిషేకించినట్టయితే గృహ లాభం సిద్ధిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే తప్పక ఇంటిని కొనుక్కునే అవకాశం ఉంది, లేదా వ్యవసాయ భూమిని కొనుక్కునే అవకాశం మరింతగా గోచరిస్తోంది. వివాహాది శుభకార్యాలు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. తల్లిదండ్రులకి, ఆప్తులకి, బంధువులకి అది ఇష్టం కాకపోయినప్పటికీ కూడా ముందుకు దూకేటువంటి ఆలోచనలో ఉంటారు ఈ రాశివారు. ముఖ్యంగా శారీరకమైనటువంటి అనారోగ్యం ఇంతకు ముందే ప్రవేశించి ఉన్నటువంటి కారణంగా మధ్యమ వైద్య పరీక్షలు చేయించుకోవడం సర్వదా శ్రేయస్కరం. సంస్థ కోసం రుణాన్ని చేసి కొత్త సంస్థని ప్రారంభించినటువంటి వారికి రుణబాధ పూర్తిగా తొలగిపోతుంది. వృత్తి చేస్తుండేటటువంటి వారికి వృత్తిపరమైన బాధ్యత పెరుగుతుంది. శారీరక శ్రమ మిగులుతుంది. ఆదాయం మాత్రం విశేషంగా ఉండే అవకాశం ఉండకపోవచ్చు. శుక్రవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు జయలక్ష్మీదేవిని శరకరసంతో అభిషేకించినట్లయితే న్యాయస్థానంలో విజయ లాభం కలుగుతుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాన్ని పరిశీలన చూస్తే నిదానంగా ఉంటారు. అయితే ఆలోచన మాత్రం చాలా దూకుడుతనంతో ఉంటుంది. తాము సంపాదించిన ధనంతోనే ఏదైనా స్థిరమైన ఆస్తిని కొనుక్కోవాలని, భర్త ఒకవేళ విదేశాల్లో నుండి కానీ స్వదేశం నుండి కానీ మరో ప్రదేశానికి వెళ్ళి ఉద్యోగాన్ని చేయదలిస్తే
అతని వద్ద ఉండడం కాకుండా తాను తన సంతానము తామున్న ప్రదేశంలోనే కదలకుండా ఉండాలనే కొత్తదైనటువంటి ఆలోచనలు చేస్తారు. ముఖ్యంగా బంధువులు మిత్రులు అయినటువంటి వారు భర్త కంటే ఎక్కువ అనే ఆలోచనకి రావడం కొంత దురదృష్టకరం. ఆ ఆలోచన లేకుండా చూసుకోగలగాలి. విందు వినోద కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనేటటువంటి కారణంగా ఆరోగ్యం చెడే అవకాశం స్పష్టంగా గోచరిస్తోంది. సకాల నిద్రా భోజనాలు ఏమాత్రము ఉండవు ఈ రాశి వారికి ఈ రోజున. శుక్రవారం సందర్భంగా ధనురాశి వారు శ్రీలక్ష్మీదేవిని పంచామృతాలతో అభిషేకించినట్లయితే భూ లాభం అయ్యే అవకాశం ఉంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎంతలో ఉండాలో అంతలో ఉండడమే శ్రేయస్కరం అనే ఆలోచన ఈ రాశి వారికి కలుగుతుంది. అనుకూలమైనటువంటి వార్తల్ని వింటూ ఉంటారు. సంతానాన్ని సరైనటువంటి పాఠశాలల్లో కళాశాలల్లో చేర్చగలుగుతారు. అనుకోకుండా చక్కనైనటువంటి ఆర్థికమైనటువంటి లాభం కలుగుతుంది. వ్యాపారంలో కొత్త పుంతల్ని తొక్కుతూ చక్కనైనటువంటి ఆదాయాన్ని తమదిగా చేసుకోగలుగుతారు. ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా కాలాన్ని గడుపుతారు తప్ప ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తను ఏమాత్రము తీసుకోకుండా ఉంటారు. ఇంట్లో వృద్ధులు అనారోగ్యవంతులు అయినటువంటి వారు ఉన్నట్లయితే వారి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండడం అత్యవసరం. అంతేకాక క్రమంగా ఔషధ సేవ చేస్తున్నది లేనిది పరిశీలించుకోవాలి. పరిశీలించుకునేలా నిఘా కూడా పెట్టుకోవడం అత్యవసరం. శుక్రవారం సందర్భంగా మకర రాశి వారు విద్యాలక్ష్మీదేవిని అంటే సరస్వతీదేవిని పరిమళ జలాలతో అభిషేకించినట్లయితే ఆరోగ్య సిద్ధితో పాటు అమోఘమైనటువంటి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. తమదైనటువంటి రంగంలో ఆర్థికమైన లాభం కూడా కలుగుతుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉంటారు. ఎక్కువ ఆదాయం కోసమని ఏ విధమైనటువంటి ప్రయత్నాన్ని చేయరు. వచ్చిన ఆదాయాన్ని సంతృప్తికరంగా వ్యయం చేసుకుంటూ కుటుంబాన్ని చక్కగా చూసుకుంటూ ఉంటారు. మానసికమైనటువంటి అనారోగ్యానికి గురి కానే కాకూడదనేటువంటి ధైర్యంతో ఇష్టంతో సంతృప్తికరంగా వచ్చిన దాంట్లోనే గడుపుకుంటూ ఉంటారు. సంతానానికి సరైనటువంటి విద్యా బుద్ధులు నేర్పించేందుకు సంప్రదాయాన్ని పాటింపచేసేందుకు తగినటువంటి జాగ్రత్తల్ని తీసుకుంటారు. పెట్టుబడుల్ని పెట్టేంతటి ధన సంపాదన లేనటువంటి కారణంగా ఉన్న దాంట్లోనే కాలక్షేపాన్ని చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపార ఆదాయాలు మధ్యమంగా ఉంటాయి తప్ప విశేషంగా ఉండే అవకాశం ఉండకపోవచ్చు. శుక్రవారం సందర్భంగా కుంభరాశి వారు ధాన్యలక్ష్మీదేవిని తేనెతో అభిషేకించేటైతే సకల సమస్యలు పరిష్కరింపబడి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే సంతృప్తికరమైనటువంటి జీవనాన్ని గడుపుతారు. ఇతరులకి సహాయాన్ని చేయడమే తమ ధ్యేయంగా భావిస్తూ ఉంటారు. తాము గురువులుగా భావించేటటువంటి కొందరి విషయంలో మరింత సూటి వ్యవహారంతో ఉంటారు. 10 మందికి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా అడిగిన సందర్భంలో వారికి సరైనటువంటి సలహాని ఇచ్చి తీరుతారు. మానసికమైనటువంటి దృఢత్వంతో ఉంటారు. ధర్మ మార్గంలోనే నడవాలనే సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపార ఆదాయాలు అనుకూలంగానే ఉన్నా న్యాయస్థానంలో ఒక ప్రత్యేకమైన అభియోగానికి సరైనటువంటి తీర్పు లభించడం కోసమని న్యాయవాదులకి అలాగే కోర్టు ఖర్చులకి ఇతరమైనటువంటి వాటికి ఎక్కువ ఖర్చు చేస్తూ కనిపిస్తారు. అయితే రుణాన్ని చేయరు. వచ్చేటటువంటి ఆదాయంతో అలా సంతృప్తికరంగా జాగ్రత్తగా వ్యవహరించుకుంటూ నడిపేస్తారు జీవితాన్ని. ఈ రోజున శుక్రవారం సందర్భంగా మీనరాశి వారి విజయలక్ష్మీదేవిని కొబ్బరి నీళ్లతో అభిషేకించినట్లయితే ఆగిన పనుల్లో శీఘ్రమైనటువంటి కదలిక కలిగి ఆర్థిక ఆదాయం పెరుగుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగేటువంటి శుభ అశుభ ఫలితాలు. ఈరోజు శుక్రవారం అయినటువంటి సందర్భంగా శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని
హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఆంగ్ల నూతన సంవత్సరం 2025 మొత్తం కూడా అదృష్టము ఐశ్వర్యము కలిసి రావాలంటే వృషభ రాశి వాళ్ళు ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ఆంగ్ల నూతన సంవత్సరం 2025లో మార్చి 29వ తేదీ వరకు వృషభ రాశి వాళ్ళకి కంటక శని దోషం ఉంది. శని వృత్తి స్థానంలో 10వ ఇంట సంచారం చేస్తున్నాడు. దీనివల్ల వృత్తిపరంగా ఇబ్బందులు కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సమస్య నుంచి బయటపడాలంటే వృషభ రాశి వాళ్ళు శనివారం పూట నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు ఎవరికైనా పంచిపెట్టాలి. కనీసం 8 నువ్వులుండలు శనివారం పూట ఎవరికైనా పంచిపెడుతూ ఉంటే మార్చి 29వ తేదీ వరకు కంటక శని దోషం నుంచి బయటపడి వృషభ రాశి వాళ్ళు వృత్తిపరంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. మార్చి 30వ తేదీ శని సంచారంలో మార్పు జరగగానే శని భగవానుడు లాభస్థానంలో సంచారం చేస్తూ వృషభ రాశికి యోగిస్తున్నాడు. అలాగే దేవగురువైనటువంటి బృహస్పతి బలం అనేది వృషభ రాశి వాళ్ళకి మే 14వ తేదీ వరకు లేదు. మే 14 వరకు గురుబలం లేదు కాబట్టి వృషభ రాశి వాళ్ళు గురువారం పూట దగ్గరలో ఉన్నటువంటి దత్తాత్రేయుడి విగ్రహానికి శనగలు దారంతో దండలాగా కట్టి ఆ శనగల దండ అలంకరించాలి. అలాగే వీలైనప్పుడల్లా గురువారం రోజు దగ్గరలో ఉన్నటువంటి మేడి చెట్టు దగ్గరకు వెళ్ళి దీపాన్ని వెలిగించి మేడి చెట్టుకు ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేస్తే గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే గురుబలం పెంపొందింపజేసుకోవటానికి ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. మే 15వ తేదీ నుంచి గురువు ధనస్థానంలోకి మారుతున్నాడు కాబట్టి మే 15 తర్వాత సంవత్సరం మొత్తం కూడా వృషభ రాశి వాళ్ళకి గురుబలం అనేది అద్భుతంగా ఉంటుంది. అలాగే వృషభ రాశి వాళ్ళకి రాహువు విశేషంగా యోగిస్తున్నాడు కాబట్టి రాహువుకు సంబంధించి ఎలాంటి పరిహారాలు పాటించాల్సిన అవసరం లేదు. అయితే కేతువు మాత్రం వృషభ రాశి వాళ్ళకి యోగించటం లేదు. కేతువు యోగించటం లేదు కాబట్టి వృషభ రాశి వాళ్ళకి ప్రధానంగా కేతువు చతుర్థ స్థానంలో 4వ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఈ చతుర్థ కేతు దోషం వల్ల భూలాభము గృహలాభము ఆలస్యమవుతూ ఉంటాయి. అలాగే ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాల్లో కూడా ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఈ చతుర్థ కేతు దోషం నుంచి సులభంగా బయటపడాలంటే వృషభ రాశి వాళ్ళు మంగళవారం పూట గణపతి ఆలయ దర్శనం చేసుకోవాలి. గణపతి ఆలయంలో కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగించడం ద్వారా లేదా గృహంలో గణపతిని ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా కేతు దోషం నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే మే 18వ తేదీ తర్వాత కేతు సంచారంలో మార్పు జరుగుతుంది. అలా మార్పు జరిగిన తర్వాత కూడా కేతువు బలం అనేటటువంటిది వృషభ రాశి వాళ్ళకి తక్కువగా ఉంటుంది. కాబట్టి మంగళవారం పూట నానబెట్టిన ఉలవలు గోమాతకు ఆహారంగా తినిపించడం ద్వారా కూడా కేతు బలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. ఈ సంవత్సరం మొత్తం విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇలా గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి అదృష్టము ఐశ్వర్యము కలిసి రావటానికి ఈ పరిహారాలు పాటిస్తే 2025వ సంవత్సరం మొత్తం వృషభ రాశి వాళ్ళకి అద్భుతంగా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే 2025వ సంవత్సరంలో అదృష్టము ఐశ్వర్యము కలిసి రావాలంటే గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవాలంటే మిథున రాశిలో జన్మించిన వాళ్ళు ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.